నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండోజోల్ మందులు వేయించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ మందులు పంపిణీ. గోదావరి కని లయన్ భవన్ లో ఘనంగా జరిగిన స్ఫూర్తి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ల జన్మదినం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు ప్యాకెట్ మనీ పంపిణీ. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ చొరవతో రామగుండం ఎమ్మెల్యే ఎన్టీపీసీ ఈడీ సిఎస్ఆర్ హెచ్ఆర్ సహకారంతో పీకే రామయ్య కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్ హాల్ పనులకు మోక్షం. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు పలకడం మాని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, విప్లవ కార్మిక సంఘాల డిమాండు. గోదావరి కని విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. గోదావరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండోజోల్ మందులు వేయించి వారికి నులిపురుగుల నుంచి రక్షణ పొందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రగతినగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డితో కలిసి పాల్గొని మందుల పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు అందించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగులు మన శరీరంలో ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారంలో పోషకాలను గ్రహిస్తాయని, దీనివల్ల అనీమియా, రక్తస్రావం, ఎదుగుదల సరిగా లేకపోవడం జరుగుతాయని, వీటి నివారణకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మందులు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని, ఏజ్ గ్రూప్ వారీగా నిర్దేశిత మందుల డోసు ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న 2,27,551 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. నులిపురుగుల నివారణ కోసం జిల్లాలో బఫర్ స్టాక్తో కలిపి మొత్తం 2,49,976 ఆల్బెండోజోల్ మాత్రలు సిద్ధం చేశామని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వేతర పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో, సాంకేతిక కళాశాలలో మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. నేడు నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకొని విద్యార్థులకు జూన్ 27న మరోమారు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలని, ఆహారం తీసుకునే ముందు టాయిలెట్ వినియోగించిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని అదనపు కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. పిల్లలందరూ ఆల్బెండోజోల్ మాత్రలు తీసుకొని నులిపురుగుల బారి నుంచి రక్షణ పొంది ఎనీమియా తదితర జబ్బులు రాకుండా మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని కోరారు. అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హాస్టల్స్ కానీ అందరికీ ఏం చెప్పామని అందరూ 100% అటెండెన్స్ రావాలి. ఫస్ట్ అందరూ 100% అటెండెన్స్ రావాలి. అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారో అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేసారనే రిపోర్ట్ కూడా ఇంటికి ఎందుకు వేసుకోమని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే ఏమని చెప్పారు. ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా. మీకు తెలుసు కదా ప్రీవియస్ కలెక్టర్ హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్ ఖచ్చితంగా 100% హ్యాండ్ వాష్ చేయాలి.
ఇంతకుముందు చెప్పాలి కామన్ టాయిలెట్స్ రియల్లీ అది ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది, త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కామన్ టాయిలెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి అందరూ హైజీన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. హ్యాండ్ వాష్ కంపల్సరీ. మీకు ఎంత మంచి రాగి జావా ఇచ్చినా, ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా అది ఒంటికి పట్టదు. అప్పుడు మీకు ఇప్పుడు ఎస్పెషల్ గర్ల్స్ ఎనిమియా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డివార్మింగ్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీకు అన్ని క్లియర్ అవుతాయి. వామ్స్ అని వెళ్ళిపోతే మీకు ఏ ఫుడ్ పెట్టినా కూడా మీకు ఒంటికి రీచ్ అవుతుంది. సో ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టకపోతే తిని కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే పర్పస్ మీరు అర్థం చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగా వామిటింగ్స్ తింటానో అట్లా ఇంట్రెస్ట్ లేదనో రెగ్యులర్ చేయడం కాకుండా 100% మీకోసం చెప్తున్నాను. ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దానికి పర్పస్ అర్థం చేసుకోండి. అందరూ ఎందుకు డల్గా ఉన్నాను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అదేవిధంగా హైజీన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మెయింటైన్ చేయాలి. సో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైజీన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మీరు ఏం తిన్నా కూడా మీకు ఒంటికి పట్టుద్ది. మీకు మైండ్ యాక్టివ్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటారు. ఏది కూడా డిసీజెస్ రాకుండా ఉండే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రంగారెడ్డి, జిల్లా మైనార్టీ అధికారి మేరజ్ మహమ్మద్, ఎంఈఓ సురేందర్, పాఠశాల హెడ్ మాస్టర్ టి అరుణ, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి రాఘవాపూర్ డాక్టర్ మమత, ఎంఎల్హెచ్పి పెద్దపల్లి డాక్టర్ కీర్తన, ఏఎన్ఎం పి సునీత, ఆశా వర్కర్ ఏ జ్యోతి, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సేవలను విస్తరిస్తూ నూతన కార్యవర్గం నడుచుకుంటూ క్లబ్ పేరు ప్రతిష్టలు ఇనుమడింపచేయాలని లయన్ కోదండరాం కోరారు. గోదావరి లయన్స్ భవన్లో బుధవారం సాయంత్రం స్ఫూర్తి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షునిగా అన్నాల్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, కోశాధికారిగా ప్రవీణ్లచే కరీంనగర్ నుంచి ముఖ్య అతిథి హాజరైన లయన్ కోదండరాం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో నూతనంగా చేరిన సభ్యులకు స్వాగతం చెప్తూ క్లబ్ పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేయాలని నూతన సభ్యులకు, నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నాల్ర ప్రసాద్ మాట్లాడుతూ నూతన సభ్యుల సహకారంతో, పారిశ్రామిక ప్రాంత ప్రజల సహకారంతో క్లబ్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని అన్నారు. నూతన సభ్యులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని నూతన సభ్యులను కోరారు. ఆ గుర్తింపు అనేది కేవలం మనం చెప్పుకోవడం వల్ల వచ్చిన గుర్తింపు కాదని, ఆ గుర్తింపును ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ మనకు ఆ విశేష స్థానాన్ని కల్పించడం జరిగింది. సో అలాంటి గొప్ప సంస్థలో చేరడానికి ఇందాకనే చేసినటువంటి గౌరవ నూతన సభ్యులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మీరు సామాజిక సేవలో పాల్పంచడానికి వచ్చినందుకు ఈ ప్రత్యేకమైనటువంటి అభినందనలు మనగా తెలియజేస్తూ, తర్వాత మన ప్రస్తుతం ఏంటంటే వీఆర్ మిషన్ టు గ్రో అనేటువంటి ఒక నినాదం దాంతో కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెంబర్షిప్ ఎంతగా పెరిగితే అన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ఉంటున్నాయి. సమాజం పెరుగుతున్నాయి అంటే మామూలుగా పాపులేషన్ పెరుగుతుందంటే సమాజం పెరుగుతుందంటే కదా. సో ఆ సమాజానికి మనం కూడా గ్రో అయినప్పుడే, మనం కూడా సేవకు కూడా పెరిగినప్పుడు మాత్రమే ఆ విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమం సహకారంతో అన్ని క్లబ్ల కన్నా ముందంజలోకి వెళ్తామని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా మాకు ఆర్సీ గారు కానీ మా క్లబ్ జెర్సీ గారు మేము యాక్టివ్గా ఉన్నారు. మా జెర్సీ గారి ఆధ్వర్యంలో మేము ముందుగా వెళ్దామన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. అనంతరం ముఖ్య అతిథులకు సన్మానం చేసి నూతన సభ్యులకు పెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600444330 8142789678. బ్యాక్ టు న్యూస్. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే తత్వం కలిగిన వ్యక్తులు వడ్డేపల్లి సోదరులని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ ప్రశంసించారు. జాతీయ SC/ST కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, TBGKS నాయకులు వడ్డేపల్లి శంకర్ సోదరుల జన్మదినం సందర్భంగా గురువారం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరిఖని విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీ అందజేశారు. అంతకుముందు వడ్డేపల్లి శంకర్ కుమారుడు వడ్డేపల్లి అరుణ్ పాఠశాల పిల్లల నడుమ జన్మదిన కేకును కట్ చేశారు. రామచందర్, శంకర్ సోదరులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఇద్దరు వేరు సంవత్సరాల్లో జన్మించిన ఒకే తేదీన జన్మించడం జరిగిందన్నారు. అలాగే పార్టీలు వేరైనా పనిచేసే పార్టీలో అంకిత భావంతో పనిచేసి స్వభావం కలిగిన వారని, అందుకు పదవుల కోసం పాకులాడకుండా పదవులే తమను వెతుక్కుంటూ వచ్చాయని రామచందర్ను ఉద్దేశించి అన్నారు. వారే వడ్డేపల్లి రామచందర్, వడ్డేపల్లి శంకర్, వీళ్ళిద్దరు సోదరులు. ఒక అపూర్వం ఏంటంటే, ఒక గొప్పతనం ఏంటంటే, ఈ అన్నదమ్ములు సాధారణ ఒకటే భర్త అయితే ఏమనుకుంటారంటే కవలలు అనుకుంటారు. కానీ కవలలు కాదు వీళ్ళు. పెద్ద చిన్న, రామచందర్ గారు పెద్ద, శంకర్ గారు చిన్న. కానీ ఒకటే రోజు బర్త్డే రావడం అనేది చాలా అపూర్వం అన్నట్టు సాధారణంగా కదా. మీరు తెలుసుగా మీ అందరికీ, ఇద్దరిది బర్త్డే ఒకరోజు రావడం నిజంగా వాళ్ళిద్దరూ ఈ గోదావరికని సమాజానికి ఉపయోగపడే వాళ్ళు. ఈ రామచందర్ గారు అంటే నిజంగా వాస్తవానికి పదవుల కోసం చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. మా పదవి రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళతో వీళ్ళతో పైరోలు చేయించుకుంటారు. కానీ ఈయన ఇంట్లో ఉంటే ఆయన ఉన్నటువంటి కష్టాన్ని, ఆయనకు ఉన్నటువంటి గుర్తింపును, ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఒక జాతీయ పార్టీ BJP పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈయనకి ఇంట్లో ఉన్నటువంటి ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చింది. ఇది చిన్న ఆషామాషి పదవి కాదు, అత్యున్నత పదవి. SC/ST కమిషన్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెంబర్ ఈయనే. దాదాగా 11 రాష్ట్రాలకు ఆధిపత్య నాయకత్వం వహించేటువంటి రామచందర్ గారు బర్త్డే ఈరోజు. అలాగే మరి శంకర్ గారి గురించి చెప్పాలంటే, ఈ ప్రాంతంలో కార్మిక సమస్యలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి, ఎక్కడైతే పోరాటం కావాలని అవసరం ఉంటుందో అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి వడ్డేపల్లి శంకర్, కార్మిక సంఘ నేత. ఈ ఇద్దరి బర్త్డే. కార్యక్రమంలో జంగంపల్లి పోషం, ఈ దేవదాసు, M కరుణాసాగర్, బూలియాన్ సరళకుమారి, అరుణాదేవి, అనురాధ, సుభాష్, మనోహర్, నవేష, సంగీత తదితరులు పాల్గొన్నారు. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ చొరవతో రామగుండం ఎమ్మెల్యే, NTPC ED, CSR HR సహకారంతో PK రామయ్య కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్ హాల్ పనులకు మోక్షం కలిగింది. PK రామయ్య కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డైనింగ్ హాల్ లేకపోవడంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారని పాఠశాల హెడ్ మాస్టర్ వసుంధర సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ దృష్టికి తీసుకెళ్లడంతో
మల్లేష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సిఎస్ఆర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో మాట్లాడడంతో పాఠశాలలో డైనింగ్ హాల్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం మడిపల్లి మల్లేష్ పాఠశాలను సందర్శించి డైనింగ్ హాల్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మల్లేష్ హెచ్ఎంలు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే సహకారంతో పాఠశాల డైనింగ్ పనులు బాగానే జరుగుతున్నాయని 20 రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. అడిగిన వెంటనే డైనింగ్ హాల్ పనులను పూర్తి చేస్తున్న ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాల్, సిఎస్ఆర్ హెచ్ఆర్ ఏజీఎం బిజయ్ సిక్తార్కు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్, పాఠశాల హెడ్ మాస్టర్ చిగురు వసుంధర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పీకే రామయ్య కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, భీముర్పట్నంలలో లైటింగ్ ఏర్పాటు కూడా హెచ్ఆర్ అంగీకరించడం జరిగిందని, త్వరలో 1,20,00,000 రూపాయలతో భరత్ నగర్ నుంచి పీకే రామయ్య కాలనీ బస్టాండ్ వరకు రోడ్డు పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. స్థానిక మా 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పీకే రామయ్య కాలనీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తినే సమయంలో కుక్కలు పందులు వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని స్కూల్ హెడ్ మాస్టర్ వసుంధర మేడం గారు నాకు తెలపడం జరిగింది. నేను మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడంతో వెంటనే వారు స్పందించి ఎన్టీపీసీ హెచ్ఆర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పీకే రామయ్య కాలనీ స్కూల్ దగ్గర ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక 20 రోజులలో కూడా పూర్తి చేసి మాకు స్కూల్కి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ డైనింగ్ హాల్ కట్టడం కోసం కృషి చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి మరియు ఎన్టీపీసీ సిఎస్ఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పాఠశాలకు మడిపల్లి మల్లేశం గారు ఎప్పటికప్పుడు వచ్చి మా పాఠశాల పరిస్థితులను, స్థితిగతులను, మాకున్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ ఉంటారు. సమస్యలను పరిష్కరించడానికి కూడా తను ఎప్పుడు ముందంజలనే ఉంటారు. మొన్న మా దగ్గరికి 26 జనవరికి వచ్చి మా పాఠశాల సమస్యలను అడిగినప్పుడు బాలబాలికలకు టాయిలెట్స్ లేవని, తినడానికి డైనింగ్ హాల్ లేదని, ఎండలో వర్షంలో తినడానికి మధ్యాహ్నం భోజనము తినడానికి చాలా ఇబ్బంది పడుతుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి వారు వెంటనే ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోయి, సిఎస్ఆర్ వారి దృష్టికి తీసుకుపోయి మాకు డైనింగ్ హాల్ను వెంటనే నిర్మించడం జరిగింది. మా పాఠశాలకు సంబంధించిన టాయిలెట్స్ కూడా నిర్మిస్తామని తెలియజేసినారు. అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మడిపల్లి మల్లేష్ ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటకు కాంగ్రెస్ ప్రభుత్వం వత్తస్తు పలకడం మాని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, విప్లవ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గోదావరికని హెచ్ఎంఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఐక్య వేదిక సమావేశంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రావడంతోనే తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా సింగరేణిపై బాంబు పేల్చిందని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ద్వారా బొగ్గు బ్లాకుల వేలంకు హైదరాబాద్ వేదికగా సిద్ధమైతే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ పార్టీని నమ్మి బీఆర్ఎస్ పార్టీని కాదని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంకు పూనుకోవడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో గుజరాత్ మినరల్స్ కి ఇచ్చిన మాదిరిగా తెలంగాణలో కూడా సింగరేణి బొగ్గు బ్లాకులను అప్పగించాలని రియాజ్ డిమాండ్ చేశారు. లేదంటే హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, విప్లవ కార్మిక సంఘాలతో ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో అడ్డా పెట్టి బొగ్గు బయలనన్నీ వేలం పెడతా అంటే కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి అటెండ్ కావడం ఇది పద్ధతి కాదు, ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ కూడా వత్తాసు పలుకుతున్నట్టే వస్తుంది. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో బొగ్గుగని కార్మికులు అందరం కలిసి అరాచక ప్రభుత్వం టీఆర్ఎస్ను ఓడగొట్టాలని 99.9% కాంగ్రెస్కి గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ కూడా వేలంపాటలో భాగస్వాములుగా అందులో కనబడితే కార్మికులు ఎటుపోవాలి, ఎవరిని నమ్ముకోవాలి, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో పోయే అవకాశం ఉంటుంది. కనుక తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీగా, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీగా, ఏఐఎఫ్టియు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి మన 4 బ్లాకుల్ని కూడా గతంలో వేలంలోకి తీసుకొస్తామంటే పెద్ద ఎత్తున మనం రాష్ట్రంలో కార్మిక సంఘాలు, సింగరేణి సమాజం అంతా కూడా గొంతెత్తి ఎలుగెత్తి మనం చాటి వాటిని మన నిరసన ద్వారా నిలుపుదల చేయించాం. అప్పుడు ఇదే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన సింగరేణిని కాపాడుకుందామని చెప్పి దుష్టమైనటువంటి బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము నిలబడతామని చెప్పి అనేక చోట్ల వాళ్ళు మాట్లాడారు, హామీ ఇచ్చారు. కానీ ఇవాళ అదే ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి ఇవాళ వేలంలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేటువంటిది ఇది కేవలం కార్మిక వర్గాన్ని, ప్రజల్ని, సింగరేణి సమాజాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదని మేము భావిస్తున్నాం. అందుకు గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి ఆందోళన మేము పట్టామో ఈ ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక వర్గం ఎలాంటి సత్తా చూపించిందో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో వేలమేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు సింగరేణిలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజు గొంతెత్తి ఆ వేలం పాటను విరమించుకోవాలని చెప్పి సింగరేణి నుండి మొత్తంగా భారతదేశ బొగ్గుబాయిలకు సంబంధించిన ఏదైతే సర్క్యులర్ ఉందో దాని నుండి సింగరేణిని సపరేట్ చేయాలా, సింగరేణిలో ఉన్న భూగర్భ ఖనిజాలన్నీ కూడా సింగరేణి సమాజానికే సంబంధించిన, తెలంగాణ సమాజానికి సంబంధించినవి కాబట్టి బొగ్గుబాయిలన్నీ కూడా సింగరేణికి చెందాలని ఆ రోజు నుంచి నినదించి ఆ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో TGLBKS IFTU ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, TSUS నేరటి రాజన్న, AIFTU అధ్యక్షులు జి రాములు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. నులిపురుగుల నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమానికి అందరూ సహకరించాలని గోదావరికని విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జి కోరారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అల్బెండర్ మాత్రల పంపిణీ కార్యక్రమం గురువారం గోదావరికని విఠల్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో చేపట్టారు. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆశాలు విద్యార్థులకు అల్బెండర్ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 సంవత్సరం పిల్లల నుంచి 19 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి నులిపురుగుల నివారణ మాత్రలను వేయించాలని సూచించారు. చిన్నపిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడటం మూలంగా వారు చేతులు కడగకుండా, అలాగే ఏవైనా పదార్థాలు తిన్నప్పుడు మట్టి ద్వారా నులిపురుగుల లోపలికి వెళ్లే అవకాశం ఉందని, అలాంటి నులిపురుగులను అల్బెండర్ మాత్రలతో నివారించవచ్చని తెలిపారు. ఈరోజు ఈ పాఠశాలలోని పిల్లలందరికీ 1వ తరగతి పిల్లలకు నులిపురుగులు రాకుండా నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మట్టిలో ఆడిన చేసిన వాళ్ళని ఆ ఊళ్ళల్లో ఇరుక్కున్న మట్టి అంతా పరిశుభ్రంగా కలుపుకోకుండా తినడం వల్ల
మట్టి లోపల కడుపు నొప్పి అనేది రావడం జరుగుతుంది సహజంగా పిల్లలకు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి బ్యూల సరళకుమారి, అరుణదేవి, అనురాధ, సుభాష్, మనోహర్, నవేష, సంగీత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు, ఆశలు పాల్గొన్నారు. డాక్టర్ నందమూరి తారక రామారావు కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు గురువారం రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గోదావరికని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నారా భువనేశ్వరి జన్మదిన వేడుకల్లో టీడీపీ శ్రేణులు పాల్గొని జన్మదిన కేకును కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నలుమూలల గ్రామాలతో పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి తెలుగుదేశం పార్టీ విజయానికి తోడ్పడి ఘన విజయానికి కృషి చేసిన భువనేశ్వరి భర్త అండగా నిలబడుతూ వస్తుందన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలను విజయ పథంలో ముందుండి నడిపిస్తూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయడంలో దోహదపడిందని కొనియాడారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె అయినటువంటి నారా భువనేశ్వరమ్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి విజయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామాన జిల్లాలలో పర్యటించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానాన్ని గెలిపించినటువంటి భువనేశ్వరమ్మ గారు మరెన్నో సేవలు అందించాలని, వారికి ఆరోగ్యాలు ఇచ్చి వారిని భగవంతుడు కాపాడాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెగడపల్లి రాజనరసు, గుండబైన ఓదేలు, నారెడ్డి స్వరాజ్యం, బెక్కం వీరేందర్, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, రామగిరి రాజేశ్వరి, సుందిళ్ల స్వామి, బండారి శ్రావంతి, బండారి రాజ్ కుమార్, ఎండి మథర్ తదితరులు పాల్గొన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల తనిఖీ సమయంలో జిల్లా కలెక్టర్ ఉద్యోగుల విధులకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ ఇన్వార్డ్, అవుట్ వార్డ్ పరిశీలించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. సమీకృత జిల్లా కలెక్టరేట్కు వచ్చే ప్రతి దరఖాస్తుకు సంబంధించి పక్కాగా రికార్డు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్రమాలు జరిగిన నీట్ 2024 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంట్రల్ సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నీట్ 2024 రద్దు చేయాలని గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష ముందే గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో ప్రశ్నపత్రాల లీకేజీ చేసిన ముఠాను లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు. అలాగే ఎప్పుడు లేని విధంగా 67 మందికి 100% మార్కులు రావడమే కాక ఒకే సెంటర్లో వరుస అభ్యర్థులు 10ల సంఖ్యలో 100% మార్కులు తెచ్చుకోవడం, మూల్యాంకనలో మార్కులలో అవకతవకలకు పాల్పడడం జరిగిందన్నారు. అవకతవకలు జరిగిన నీట్ 2024 పరీక్షపై న్యాయ విచారణ జరిపించాలని, దీంట్లో నేరస్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ ను రద్దు చేయాలని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తిరిగి నిర్వహించే నీట్ పరీక్షను యూజీసీ నేరుగా నిర్వహించాలని, దీనికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టును ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గత నెల మే 5న పరీక్షకు ముందు రోజే పేపరు 30 నుంచి 40 లక్షలకు పేపర్ అమ్ముకొని బీహార్ రాష్ట్రంలో దానికి సంబంధించిన అధికారులు అవినీతికి పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల వాళ్ళ భద్రతతో చెలగాటమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక రకాలైన పేపర్లు ఎగ్జామ్స్ల ముందే లీకేజ్ అవుతూ ఉన్నది. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం లక్షలు ఖర్చు పెట్టి
ఎంట్రెన్స్ కోసం వాళ్ళ ఏదైతే కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటారో వాళ్ళు కూడా తీవ్ర నష్టపోయే పడుతుంది. దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు ఈ హాజరైతే రిజల్ట్ రోజే ఇలాంటి ఒకే కేంద్రంగా బీహార్ రాష్ట్రంలో దాదాపు 10 మంది జాతీయ స్థాయిలో 720 మార్కులకు పైగా అంతకంతకు 100% మార్కులు రావడం అనేది దేశవ్యాప్తంగా ఇది అవినీతి జరిగిందని చెప్పి చర్చకు వచ్చింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు కానీ మేధావులు కానీ అనేక పార్టీలు ఈ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ వెంటనే నీటి పరీక్ష రద్దు చేసి మళ్ళీ జాతీయ స్థాయిలో నిర్వహించని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు గీట్ల లక్ష్మారెడ్డి, ఎన్ భిక్షపతి, నాంసాని శంకర్, పి నాగలక్ష్మి, ముత్తునూరి సంపత్, సాంబయ్య, హుస్సేన్ రెడ్డి, సిహెచ్ ఉదయ్, వి నారాయణ, సిహెచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు పట్టుకోవడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ ధర్మారం మండలంలోని నరసింహలపల్లి గ్రామం ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓపెన్ ఏరియా నందు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓపెన్ ఏరియాలో దాదాపు 100 క్వింటాల రేషన్ బియ్యం డంపును గుర్తించామని, ఈ బియ్యాన్ని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదని పంచనామా నిర్వహించి జిల్లా కలెక్టర్ తదుపరి ఆదేశాల వరకు ఎమ్మెల్యేస్ పాయింట్ వద్ద ఈ బియ్యాన్ని భద్రపరచడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీలలో సంబంధిత అధికారులు తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండోజోల్ మందులు వేయించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ మందులు పంపిణీ. గోదావరికని లయన్ భవన్ లో ఘనంగా జరిగిన స్ఫూర్తి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ల జన్మదినం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు ప్యాకెట్ మనీ పంపిణీ. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ చొరవతో రామగుండం ఎమ్మెల్యే ఎన్టీపీసీ ఈడీ సిఎస్ఆర్/హెచ్ఆర్ సహకారంతో పీకే రామయ్య కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్ హాల్ పనులకు మోక్షం. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు పలకడం మాని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, విప్లవ కార్మిక సంఘాల డిమాండు. గోదావరికని విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. గోదావరికనిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.